సో స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఫర్ యూ, ఏ ఇయర్లో ఉన్నారు మీరు ఇప్పుడు? ఫైనల్ ఇయర్. ఓ గ్రేట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ గోయింగ్ టు బి గ్రాడ్యుయేట్స్. సో వాట్ ఆర్ యువర్, ఐ వాంటెడ్ టు బి మోర్ ఇంటరాక్టివ్ దాన్ ఐ స్పీక్. ఇందాక చెప్పారు మీరు ప్రశ్నలు అడగకుంటే మీరు అలాగే ఉండిపోతారు. యూ హ్యావ్ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్, యూ టు ఆస్క్ క్వశ్చన్స్. సో మా ఎక్స్పీరియన్స్ని మేము ఏ విధంగా మీకు షేర్ చేసుకోగలుగుతాం అనేది ఇట్స్ ఏ ఆపర్చునిటీ ఫర్ యూ. మీరు యూట్యూబ్లో అవన్నీ వీడియోస్ అని చూస్తుంటారు, ఎన్నో చూస్తుంటారు మోటివేషన్ స్పీచెస్. చూసినప్పుడు చాలా బాగుంటాయి, విన్నప్పుడు చాలా బాగుంటాయి. తర్వాత 2 రోజుల తర్వాత అంతే పాటిస్తే, ఒకరోజు పాటిస్తారు, తర్వాత మెల్లమెల్లగా మరుగున ఓడిపోతుంటాయి. మీరు అడిగినప్పుడు నేను చెప్పింది మీరు విని తెలుసుకునే దానికంటే మీరు అడిగినప్పుడు దట్ గోస్ ఇన్ టు యువర్ బ్రెయిన్, ఇట్ రిజిస్టర్స్ ఇన్ యువర్ మైండ్. ఆ రోజు ఒక క్వశ్చన్ అడిగాను, అది ఎట్లానే నాకు ఎప్పుడో లండన్లో ఒక లార్డ్ స్వరాజ్ పాల్ని లండన్లో కాన్ఫరెన్స్లో క్వశ్చన్ అడిగాను నేను. గుర్తుంటుంది నాకు, ఎప్పుడో ఎన్నో ఏళ్ళ కింద ఏం క్వశ్చన్ అడిగా గుర్తుంటుంది, ఆన్సర్ కూడా గుర్తుంటుంది. అదేం మీరు అడగాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు కూడా ఇట్లాంటి క్వశ్చన్ మీకు గుర్తుండాలి. 5 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత. ఆ రోజు ఒక క్వశ్చన్ అడిగాను ఆ సార్ని, రామరెడ్డి గారిని. ఫోల్డెడ్ ప్లేట్ రూఫ్, యూ వాంటెడ్ టు నో అబౌట్ ఇట్. సో నార్మల్లీ వెన్ ద స్పాన్స్ ఆర్ లార్జ్, బిగ్ స్పాన్స్ ఉన్నప్పుడు వీ గో ఫర్ పీవీ స్ట్రక్చర్స్ జనరల్లీ. అదర్వైజ్ ద ఆర్సీసీ అంటే థిక్నెస్ ఆఫ్ ద స్లాబ్ విల్ బి హ్యూజ్, దెన్ డెప్త్ ఆఫ్ ద బీమ్ విల్ బి హ్యూజ్. జనరల్గా అంతే కదా, స్పాన్ బట్టి డెప్త్ ఆఫ్ ద బీమ్ వస్తుంది, హ్యూజ్ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడం కోసము దెర్ ఇస్ ఎ స్లాబ్ డిజైన్ విత్ ఏ ఓన్లీ అంటే 100 mm థిక్నెస్ స్లాబ్ విత్ ఏ వీ షేప్ ఫోల్డింగ్. దట్ ఎంటైర్ స్పాన్లో స్పాన్ ఈజ్ సేమ్ బట్ స్లాబ్ ఈజ్ ఇన్ ద ఫోల్డెడ్ డైరెక్షన్, కంప్లీట్లీ ఫోల్డ్. దట్ ఈస్ ద ఫోల్డెడ్ ప్లేట్ రూఫ్. వీ హ్యావ్ డన్ ఇన్ ఆర్క్ ఇంటర్నేషనల్ 1993-94లో ఆర్క్ ఇంటర్నేషనల్ చేసాము. తర్వాత ఎన్ఎఫ్సిలో కూడా circular reservoir of 27 meter dia. Again the roof was folded plate. We have built a structure at 40 meters height, 6 lakh liter capacity, 4 components. అంటే ఎట్లా అంటే షాఫ్ట్ వాజ్ బాటంలో 4 meter by 6 meters, టాప్కి వెళ్ళేసరికి 6 meter by 6 meter అవుతుంది. అంటే స్ప్లేడ్ 2 sides స్ప్లే ఉంటుంది. ఆ స్ట్రక్చరు అగైన్ క్యాంటిలివర్ స్లాబ్ ఎట్ 40 meters height, 1,50,000 liters each compartment, 4 compartments. We just finished the project, we came back and never entered into the project again. No leakage, no seepage, no waterproofing agency was engaged. I am talking about 1996. Chemicals was used, your chemicals were used. So I mean, అంటే నేను అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెలింగ్ యు, దీస్ డేస్ ఇంకోటి ఏమైందంటే ఆర్ఎంసీ వచ్చిన తర్వాత మనకి ఛాలెంజెస్ ఎక్కువైపోయినాయి. అంటే బికాజ్ ఆఫ్ ట్రాన్సిషన్ టైం ఒకటి, కన్స్ట్రక్షన్ కెమికల్ యూజ్ చేయడం ఒకటి, దెన్ ఫ్లై యాష్ యూజ్ చేయడం ఒకటి, అండ్ శాండ్ ఆల్సో నాట్ ద గెటింగ్ ద సేమ్ క్వాలిటీ. కాబట్టి ఈ లీకేజెస్కి ఎక్కువ ఆపర్చునిటీ, ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నాయి. దోస్ డేస్ ద బిల్డింగ్ వాట్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1989, ఈవెన్ 1987, no waterproofing agency was used, no chemical was used, till not even a drop of water leakages. Those days we used to do the manual mix. కిందల మిల్లర్ పెట్టేసేసి లిఫ్ట్లో తీసుకుపోయి చేసేవాళ్ళం. ఈవెన్ గంపల మీద కూడా చేతుల మీద ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోయేవాళ్ళం. సో ఐ మీన్ బట్ దోస్ థింగ్స్ కెనాట్ బి అడాప్టెడ్ టుడే. we have to go faster construction, faster things. AI is going to be impacted every section, even construction also. Like yesterday only I was talking to my team to develop an app on our own to use quality of construction. So AI is going to be used in that. సో అంటే we give the feedback. ఇప్పుడు ఏముంది మనకు, ఇప్పుడు ChatGPTలో అనురాగ్ యూనివర్సిటీకి వెళ్తున్నాను నేను, నా లెక్చర్ ఏమంటే వెంటనే ఒక ఇంత పెద్దది ఇచ్చేస్తుంది. ఐ కెన్ జస్ట్ కమ్ అండ్ రీడ్ హియర్. సో అంటే అలా ఉంది ఇప్పుడు. యూ ఆస్క్ మీ పర్ప్లెక్సిటీ అంట ఇంకొక యాప్ ఉంది. సో ఎస్టర్డే జస్ట్ టెస్ట్ చేశారు, మొత్తం నా స్టోరీ అంతా చెప్పేసింది. అంటే ఎట్లెట్లా ఎక్కడెక్కడ ఏమేమి ఉంది మొత్తం. అంటే ఇట్ గ్యాదర్డ్ సో మచ్ ఇన్ఫర్మేషన్. వేర్ ఐ స్పోక్ ఆల్సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. సో దట్ ఈస్ ద టెక్నాలజీ. సో ఎస్, మన కన్స్ట్రక్షన్లో కూడా ఎస్పెషల్లీ క్వాలిటీకి మాత్రం, క్వాలిటీ కానీ టైమ్ లైన్స్ కానీ దాంట్లో బాగా ఉపయోగపడుతుంది. వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దట్ ఆల్సో. మనము వన్స్ యూఆర్ గెట్ ప్రిపేర్డ్ విల్ బీ ఏబుల్ టు క్యాచ్ దట్. అదర్వైజ్ ఏమవుతుందంటే
వెన్ ఐఫోన్ మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు మీరు చాలామంది పుట్టుండరు దీంట్లో. సో నోకియా ఫోన్ ఉండేది, ఇంత పెద్దగా ఉండేది, ఇంత పెద్దగా, అంటే మనము కార్డ్లెస్ ఫోన్ ఉంటుంది కదా, అంత పెద్ద ఫోన్ ఉండేది. యూస్ టు హ్యావ్ ఎ ప్రైడ్. నోకియా అనేది ఫస్ట్, అంటే ఇన్కమింగ్ కాల్ 16 రూపాయలు, అవుట్ గోయింగ్ 32 రూపాయలు ఉండేది ఫస్ట్. బట్ యూ యూస్ టు హోల్డ్ ఇట్ ఎస్ ఎ ప్రైడ్. బట్ వేర్ ఈజ్ నోకియా టుడే? నాట్ టు బి సీన్, బికాస్ దే డి నాట్ అప్గ్రేడ్ దెమ్సెల్వ్స్. మీరు కూడా స్టూడెంట్స్, మీరు అప్గ్రేడ్ చేసుకోకుంటే యూ విల్ బి లాస్ట్. ఏ రోజుకి ఆ రోజుకు మనం అప్గ్రేడ్ చేసుకుంటేనే నెక్స్ట్ యూ ఆర్ గోయింగ్ టు సీ ద లైట్ ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ బెటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఎస్, దెర్ ఆర్ మెనీ రెవల్యూషన్స్ హ్యాపెన్ నౌ. డిస్రప్షన్ ఇప్పుడు వచ్చి బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి, అండ్ డీజిల్, కోడాక్ ఆల్సో, దెర్ ఆర్ మెనీ లైక్ దట్. Yes, there are good opportunities in the civil engineering also. In my company itself, I am telling you, we are paying very good salaries. Come and verify. Very good salary, but only talent. ఇక్కడ ఏమవుతుందంటే సివిల్ ఇంజనీర్స్ మెజారిటీ ఆఫ్ నాట్ ఫోకసింగ్ ఆన్ దేర్ కోర్. ఎవ్రీ వన్ వాంట్స్ టు షిఫ్ట్. ఏదో ఇదేంటంటే మాకు ఎక్కడ అది దొరకలేదు కాబట్టి తీసుకున్నాము, మళ్ళీ ఐటీలకు జంప్ కావడము, లేకుంటే ఏదో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఎవరైతే కోర్ ఉన్నారో డెఫినెట్గా వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. టుడే ఇండస్ట్రీ ఈజ్ బూమింగ్, కన్స్ట్రక్షన్ ఈజ్ బూమింగ్. దెర్ ఇస్ ఎ హ్యూజ్ రిక్వైర్మెంట్. మీరు చూస్తున్నారు కదా ఎన్ని స్ట్రక్చర్స్ వస్తున్నాయి, హైదరాబాద్ చుట్టూ చూసి ఎన్ని స్ట్రక్చర్స్ వస్తున్నాయి. హ్యూజ్ రిక్వైర్మెంట్ ఈజ్ దర్. వీఆర్ నాట్ గెటింగ్ ద గుడ్ టీమ్. అదర్ డే టు రిక్రూట్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ 20 అప్లికేషన్ స్క్రీనింగ్ చేసిన తర్వాత 20 మందిని ఇంటర్వ్యూ చేసేసి 3 సెలెక్ట్ చేశారు మా లెవెల్ ఆఫ్ టీమ్. ఫైనల్ రౌండ్కి నా దగ్గరకు ఆల్ ద 3 ఐ రిజెక్టెడ్. వై అంటే ద క్వాలిటీ ఈజ్ నాట్ దేర్. సో హౌ కెన్ ఐ రిక్రూట్ ఎ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎ క్వాలిటీ? ఏ క్వాలిటీ పర్సన్ ఉంటే వాట్ ఎవర్ దే ఆస్క్ ఐ గివ్. అండ్ నెవర్ ఎవర్, అంటే మై సాలరీస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై కంపెనీ. దెర్ ఆర్ గుడ్ కంపెనీస్, గుడ్ పేస్ ఆర్ దేర్ ఇన్ దట్. సార్ డెఫినెట్లీ సార్, కరికులం హ్యాస్ టు బి, ఎస్, ఇంప్రూవ్మెంట్ హ్యాస్ టు బి డన్. సో ఎందుకంటే ప్రాక్టికాలిటీకి థెరటికల్కి దెర్ ఇస్ ఎ గ్యాప్. సో యూ షుడ్ ఫోకస్. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ నేర్చుకుంది పనికిరాదు అనుకుంటాం, కానీ ఎస్, ఇక్కడ ఏం నేర్చుకున్నామో అక్కడ పనికి వచ్చేటట్టు మనం ప్లాన్ చేయాలి. సో ఫర్ దాట్ మై కంపెనీ కెన్ సపోర్ట్ యూ, ఆర్ మై ఇండస్ట్రీ యాజ్ ఎ క్రెడే ఆల్సో వీ కెన్ హ్యావ్ సర్టన్ థింగ్స్. సో వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ. వీ నీడ్ గుడ్ సివిల్ ఇంజనీర్స్. వీ నీడ్ గుడ్ సివిల్ ఇంజనీర్స్. కోర్స్ మిక్స్ని గురించి ప్రాపర్ మిక్స్ అండ్ ఆల్. Then pouring, while pouring also we'll be taking every care. Properly it is done, vibrating ankondi, tamping ankondi. That is the only thing we can, of course, shuttering, proper shuttering. That is the main thing. So once that is done, we test by ponding for many days. Unches ekkada small unna gani dani with a grouting will finish it. So waterproofing apply chese mundu maadi water tight untundi a structure. Every structure always the best, always best. అంటే హ్యాండ్ మిక్స్ అని కాదు, మెషిన్ మిక్స్డ్, నాట్ ది హ్యాండ్ మిక్స్. అంటే ప్రాపర్ మిక్స్, కాంక్రీట్ మిక్సర్స్ ఉండేది కదా, ఇట్ బి మెజర్డ్ ప్రాపర్లీ ఉంటాయి కదా, మేము ప్రాపర్ మెజర్మెంట్. ఇట్స్ వాల్యూమెట్రిక్ వేయింగ్లో కూడా, వాల్యూమెట్రిక్లో కూడా మేము అన్నీ 1.25 CFTది ఏమంటారు అది బాక్సెస్ చేసేసి, whatever the ratio is there, we used to do that. That's what I'm telling you. Mainly chemicals have been used. Majorly sand lo problem vastundi, chemical problem vastundi, the time duration also. So traffic lo jam అయిపోయింది అనుకోండి, వస్తూనే ఉంటుంది. మనం ఎగ్జాక్ట్గా అంటే ఇది ఇక్కడ ఏమవుతుందంటే వెన్ సైట్ మిక్స్ అయినప్పుడు ఫ్రెష్ కాంక్రీట్ వెంటనే వెళ్ళిపోతుంది. అంటే దోస్ డేస్ ఇంకా శాండ్ వాజ్ ఆల్ కంప్లీట్ రివర్ శాండ్. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే మెజారిటీ people are not testing the mechanized sand also. Mechanized sand also is good. I am using continuously, completely I am using mechanized sand. But mechanized sand lo unna fine particles andaru చూస్తున్నట్టే చూడట్లేదు, వాళ్ళు సప్లై చేస్తున్నారు, మీరు చేసుకుంటూ పోతున్నారు. దట్ ఆల్సో వి వాష్డ్ మెకనైజ్డ్ శాండ్ అయితే యూ విల్ నాట్ గెటింగ్ ద ప్రాబ్లమ్స్. దట్ ఈస్ ద ఛాలెంజ్ యూఆర్ ఫేసింగ్. సో మీలో ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకుంటున్నారా? యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారా ఎవరైనా? సివిల్ సర్వీసెస్ ఉన్నారా ఎవరైనా? చేతులు లేవటండి. ఓన్లీ 1 person. ఓకే. సో వీ హ్యావ్ ఎన్ అకాడమీ, ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ ఉంది.
If you are meritorious, we'll give a good concession. If you are very poor, we'll give more concession. If you are rich, you have to pay good money and take the advantage of Reflection IAS Academy. సో ఈరోజు టీజీపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి కదా, వీ గాట్ ఆల్మోస్ట్ 30 ర్యాంక్స్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూషన్. సో సివిల్ సర్వెంట్స్లో కూడా 26 ర్యాంక్స్ వచ్చినాయి. సో ఆర్క్ రిఫ్లెక్షన్స్ అని అకాడమీ ఉంది ఇక్కడ మన అశోక్ నగర్ అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నది. సో ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ దట్. మై టార్గెట్ ఈస్ బై 2030 100 యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని మా ఫౌండేషన్ అండ్ ఆర్క్ ఫౌండేషన్ అండ్ ఆర్క్ రిఫ్లెక్షన్ ద్వారా వీ వాంటెడ్ టు గివ్ ఇట్ టు ద సొసైటీ. ఎనీవన్ ఫౌండేషన్ ద్వారా ఐఎమ్ సపోర్టింగ్ మెనీ స్టూడెంట్స్. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సివిల్ ఇంజనీర్ని మొత్తం 4 ఏళ్ళు చదివించాము. తర్వాత మా కంపెనీలో ఉద్యోగం చేశాడు. తర్వాత ఆయన అమెరికా కూడా వెళ్ళిపోయాడు. సో ఈజ్ వెల్ సెటిల్డ్ నౌ. సో మీకు అంటే త్రిష అని ఇందాక స్పీచ్లో చెప్పారు. త్రిష అనే క్రికెటర్ ఉంది, ఒక అమ్మాయి. అండర్-19 వరల్డ్ కప్ ఇండియాకి తీసుకొచ్చింది మొన్న ఫిబ్రవరిలో. దట్ గర్ల్ వీ హ్యావ్ సపోర్టెడ్ ఫర్ 6 years. ఆమె చిన్నపిల్ల ఉన్నప్పుడు వచ్చింది, దెన్ షీ బికమ్ ది ఛాంపియన్. సో వెన్నెల అండ్ లోకేష్ అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళది ఒలింపిక్స్ మెడల్ ఈజ్ ద టార్గెట్ ఇన్ ద బ్యాడ్మింటన్. పుల్లెల గోపిచంద్ ఈజ్ కోచింగ్ దెమ్. గోపిచంద్ అకాడమీ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై అస్. సో వెన్నెల మొన్న పివి సింధు తర్వాత ఇండియాకి ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మెడల్ వచ్చిందంటే ఆఫ్టర్ 13 years షీ గాట్ ద మెడల్. సో దట్ గర్ల్ అంటే వీళ్ళందరికీ మనం రెగ్యులర్గా సపోర్ట్ చేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక మౌంటైనర్ ఉంది అన్విత అని, అన్ని ఎన్నో మౌంటైన్స్ ఎక్కేసి వచ్చింది. వీ సపోర్టెడ్ హర్ ఆల్సో. సో మేజర్లీ ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేస్తుంటాము. సో ఎనీ వన్ ఆఫ్ యూ, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పూర్ అండ్ దే వాంటెడ్ టు గ్రో అండ్ దే ఆర్ రెడీ టు, ఎట్లా అంటే బాగా కష్టపడి ఉన్న వాళ్ళకి ఆర్క్ ఫౌండేషన్ విల్ బి సపోర్టింగ్.